హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సజెస్ట్ ఫైవ్. మనమున్నాం ఇప్పుడు ఉదయపూర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఫత్తేసాగర్. ఉదయపూర్ని లేక్స్ ఆఫ్ సిటీ అంటారు కదా. ఈ లేక్స్ ఆఫ్ సిటీలో సెకండ్ లార్జెస్ట్ లేక్ ఈ ఫత్తేసాగర్. చుట్టూ ఆరావళి పర్వతాలు, మధ్యలో అందమైన లేక్. ఆ లేక్లో రకరకాల పక్షులు, చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈ ప్లేస్ని మీకు అందరికీ కూడా చూపించడానికి ఈ వీడియో షూట్ చేశానండి. ఈ బ్యూటిఫుల్ లేక్ చూడటానికి కాదు, ఇక్కడ పిల్లలు, పెద్దలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఈ టోటల్ లేక్ లెంత్ 3 కిలోమీటర్స్ అండి. ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఈ లేక్ యొక్క విశేషాలు, ఇక్కడ ఏ ఈవెంట్స్ జరుగుతాయి, ఎంజాయ్మెంట్ చేయడానికి ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మాట్లాడేసుకుందాం. హాలిడేస్ టైంలో ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అండి ఈ ఫత్తేసాగర్. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఎవరైతే మా సజెస్ట్ పే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. మీరు చూస్తున్న ఈ ఫత్తేసాగర్ మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ లేక్ అండి. ఈ లేక్ ని 1680లో ఫత్తే సింగ్ అనే కింగ్ ఈ లేక్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టోటల్ గా ఈ లేక్ లెంత్ 3 కిలోమీటర్స్. ఈ లేక్ డెప్త్ వచ్చి 44 ఫీట్ అండి. మనం ఈ లేక్ చుట్టూ కూడా ట్రావెల్ చేయడానికి రోడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఈ కనిపించే బ్యూటిఫుల్ లేక్ మధ్యలో 4 ఐలాండ్స్ ఉంటాయండి. ఈ ఐలాండ్స్లో పిల్లలు, పెద్దలు కూడా ఎంజాయ్ చేయడానికి పార్క్స్, జూ, అలాగే సోలార్ అబ్జర్వేటరీ కూడా ఉందండి. ఈ ఐలాండ్స్కి మనం బోట్ ద్వారా వెళ్ళాలండి. అలాగే సరదాగా ఈ లేక్లో ట్రావెల్ చేయడానికి బోట్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడైతే 3 టైప్స్ ఆఫ్ బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి రెగ్యులర్ బోటు, ఇది ఈచ్ పర్సన్ 30 రూపీస్ ప్రైస్. అలాగే మోటార్ బోట్, ఇది వచ్చి ఈచ్ పర్సన్ 200 రూపీస్. నెక్స్ట్ స్పీడ్ బోట్, ఈ స్పీడ్ బోట్లో ట్రావెల్ చేయడానికి ఈచ్ పర్సన్ 400 రూపీస్. ఒకవేళ మీరు ఈ లేక్ చుట్టూ కూడా ట్రావెల్ చేయాలనుకుంటే ఇక్కడ సైకిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఈ లేక్ దగ్గర మనం సరదాగా హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చండి. ఈచ్ పర్సన్ 100 రూపీస్. అలాగే క్యామెల్ రైడింగ్, అది వచ్చి ఈచ్ పర్సన్ 50 రూపీస్. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ పార్క్స్ కూడా ఉంటాయి. చాలా మంది అయితే ఇక్కడ ఫోటోషూట్స్కి, అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి కూడా వస్తూ ఉంటారు. ఈ అందమైన లేక్ వ్యూని చూస్తూ మనకి ఇష్టమైన ఫుడ్ తినడానికి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి. అలాగే రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ మోమోస్ అయితే సూపర్ ఫేమస్ ఫుడ్, చాలా బాగుంటాయి. ఇక్కడికి నేను ఎప్పుడు వచ్చినా సరే మోమోస్ అయితే ఖచ్చితంగా తింటామండి. అలాగే ఈ లేక్లో మనకి బోట్ రైడింగ్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో సరదాగా ఎంజాయ్ చేయడానికి బోట్ రైడింగ్, హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్, సైక్లింగ్, ఇంకా సోలార్ అబ్జర్వేటరీ, అండర్సన్ ఎక్వేరియం, ఇవే కాకుండా ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా 3 ఈవెంట్స్ కండక్ట్ చేస్తారండి. ఫిబ్రవరిలో ఇక్కడ వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ అయితే 3 డేస్ జరుగుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మ్యూజిక్ ఫెస్టివల్. వరల్డ్ వైడ్ ఆర్టిస్ట్ అందరూ కూడా వస్తారు ఇక్కడికి. అలాగే ఆగస్ట్లో ఇక్కడ మూన్ ఫేర్ జరుగుతుందండి. ఇది కూడా 3 డేస్ అయితే జరుగుతుంది. ఈ మూన్ ఫేర్ ఫెస్టివల్ చాలా ఫన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెంట్ కల్చరల్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి ఈ మూన్ ఫేర్లో. అలాగే ఎవ్రీ ఇయర్ హరియాలా అమావాస్య మేళా కూడా జరుగుతుంది ఇక్కడ. ఉదయపూర్లో చూడవలసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. మీరందరూ కూడా మీరు వెళ్ళవలసిన టూరిస్ట్ ప్లేసెస్లో ఉదయపూర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఫత్తేసాగర్ దగ్గర చూడవలసిన మరొక బ్యూటిఫుల్ ప్లేస్ అండర్సన్ ఎక్వేరియం. ఈ ఎక్వేరియంలో మనకి ప్రపంచంలో ఉండే అన్ని రకాల ఫిషెస్ కూడా ఉంటాయండి. చూడటానికి చాలా బాగుంటుంది. ఈ ఎక్వేరియం నేను స్పెషల్గా వేరొక వీడియో తీసి మీకు చూపిస్తాను. ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో ఎంజాయ్ చేయడానికి ఎంత బాగుంటుందో విన్నారు కదా. ఒకసారి లేక్ చుట్టూ రౌండ్ వేసేద్దాం, వచ్చేయండి.
కదా ఈ బ్యూటిఫుల్ లేక్ యొక్క అందాలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ సజెస్ట్ ఫైలో. అప్పటి వరకు స్టే ట్యూన్, సజెస్ట్ బై. థ్యాంక్ యూ.